హలో సార్. చెప్పండి మేడం. ఏంటి ఈరోజు స్పెషల్? ఇంకేముంది, మా అమ్మ నోటి తిట్లు. నన్ను తిట్టకుండా మా అమ్మకి, మా అమ్మతో తిట్టించకుండా నాకు డే గడవదులే. ఓ, మా అత్త తిట్టిందా? ఏం సినిమాలు రా, చెత్త సినిమాలు. చా ఇందాకేదో ఉన్నావు బ్రో. చెత్త సినిమాలు ఏంది? చెత్త సినిమాలు ఏందిరా? 2 years కష్టపడి తీసిన సినిమాని 2 minutes చూసి బాగాలేదని చెప్పి జడ్జ్ చేసి మింగేస్తే దానివల్ల తీసిన వాళ్ళకి ఎంత లాస్ తెలుసారా? తెలుసా అంటున్నా.
రే హాఫ్ మైండ్ అర్జెంటుగా మింగి నా కళ్ళ ముందు నుంచి. తల్లి తల్లకాయ పగిలిపోతుంది. ఏ ఏం లేదా? దా బండి ఎక్కు, బయటికి వెళ్దాం. రే దిగిరా. ఏడకు పట్టుకొచ్చినవురా నన్ను, తలకాయ వస్తుండే బా. రే ఎందుకురా ఇంత ఘనంగా చెడు వేసిన నాలుగు పడ్డావు? ఈడ కూర్చో. ఏ అరే అరే ఏ ఏమ్రా నువ్వు వాటర్ కొడతావు? రే ఎలా ఉండేవాడివి ఇలా తయారయ్యావేంట్రా? రే మెంటల్ నా కొడుక, డ్రగ్స్ తీసుకోవడం ఏంట్రా? బుర్ర ఉందరా నీకేమైనా అసలు? మామ నీకు గుర్తుందారా నేనేమైదాం అనుకున్నాను? డైరెక్టర్. మళ్ళీ ఇప్పుడేమైనా? జీరో అయ్యావు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను జీరోనే. నా పేరెంట్స్ ముందు ఫెయిల్ అయినా, ఫ్రెండ్స్ అసలు నన్ను పట్టించుకోవడమే మానేశారు. నేను లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా, జీరోనరా నేను. ఆల్మోస్ట్ నేను జీరోనే. నాకు ఓటం అంటే ఇష్టం కాదు మామ, దానికే నేనంటే ఇష్టం, పిచ్చి. ఏదో ఒకటి చేసి బ్రతకాలి అనుకుంటే అది బానిస్తనం అవుతుంది. నేను ఇలాగే బతకాలి అనుకుంటే అది స్వతంత్రం అవుతుంది. నేను నా స్వతంత్రాన్ని వెతుక్కుంటూ పోతున్నారా. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా బానిస బతుకులు మాత్రం మారలేదురా. ఛీ.
మామ చెప్పరా. ఓ గంగ్రాట్, గుడిచిపోవడానికి దగ్గరలో అన్నమాట నువ్వు. మరి లవర్ సెట్ అయితే గుడిచిపోకుండా ఇంకేం చేస్తారా? యాదవా, లవర్ సెట్ అయిందని చెప్పి నన్ను గంగ్రాట్స్ చెప్పమంటావు? వస్తావులే, చాలా ఫాస్ట్గా నా దగ్గరికి వస్తావు. మామ హార్ట్ బ్రేక్ అయిందిరా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని మందు దాక్కుంటూ కూర్చుంటాంలే. వస్తావు, చాలా ఫాస్ట్గానే వస్తావులే. అమ్మాయిలను నమ్మకూడదురా, సర్వం సంకనాకిచ్చి పెడతారు. అమ్మాయి కాల్ చేస్తుందా? సరే అయితే మాట్లాడుకో. బాయ్ బాయ్ బాయ్. ఏదోవా, యాడికి పోతావు? యాడికి పోవు. ఒక 2-3 monthsలో నా పక్కనే వచ్చి మందాకుండా కూర్చుంటాం. వస్తావులే. అన్న, వాళ్ళ ఏరియాలో వెళ్ళి సరుకు అమ్మినామని మన వాళ్ళ మీద కేసు పెట్టాడు. నా కొడక, నువ్వు ఎవనివో నాకు తెలియదు, ఏం చేస్తావో నాకు తెలియదు, ఎక్కడ ఉంటావో కూడా నాకు తెలియదు. నువ్వు నీ పని చేసుకునేదాకా మనిషిలా ఉంటావు. నా పనికి అడ్డు వచ్చావా, మట్టిలో కలిసిపోతావు. చూడు గని, మన దారికి ఎవరైనా అడ్డు వస్తే వాడిని కొనేయాలి. అయినా లొంగకపోతే వాడి అడ్డు తొలగించాలి. ఇలాగే.
పో, నేను అలిగాను. అరే ఇప్పుడు నేనేం చేసిన? ఇంతసేపు వెయిట్ చేపిస్తావు ఒక అమ్మాయి. కనమ్మ సారీ ప్లీజే ఇంకోసారి వెయిట్ చేయను, ఇంకోసారి అసలుకే వెయిట్ చేయను, ఓకేనా? టైం కన్నా ముందు నేనే ఉంటా. సారీ. ఏయ్, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో తెలుసా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావో తెలుసా? ఏ అమ్మితో తిరుగుతున్నావో తెలుసా? నా చెల్లిరా. ఇంకొకసారి నా చెల్లి వెనకాల పడ్డావు అనుకున్నా కొడక. అన్న ఫ్రెండ్ అన్న. ఏదిరా ఫ్రెండు? ఏది ఫ్రెండు? చెప్తున్నా, 18 సంవత్సరాలు కంటికి రెప్పలా కాచుకుంటున్నా నా చెల్లిని మధ్యలో వచ్చి గద్దెలా ఎత్తుకెళ్దాం అనుకుంటున్నావురా నువ్వు? కొడక, ఇంకొకసారి నా చెల్లి వెనకాల పడ్డావు అనుకో, నీ నీడ పడినా, నీ చూపు పడినా, ఆ క్షణమే నీ పీక మీద నా కత్తి ఉంటుంది నా కొడక.
ఇంత పెద్ద రోడ్డు పట్టుకొని రోడ్డులో వస్తావు, కళ్ళ మీద కాకులు మిగినాయా? రే కన్నా, వదిలేయాలనుకుంటున్నావా, వదిలించుకుందామని ఫిక్స్ అయ్యావా? చెప్పరా కన్నా. ఈవినింగ్ మాట్లాడదాం కోమలి, ఈవినింగ్ మాట్లాడదాం ప్లీజ్. రీజన్ చెప్పు ప్లీజ్. ఈవినింగ్ మాట్లాడుకుందాం ప్లీజ్. ఏమైందిరా? నాతో మాట్లాడడం లేదు, ఇగ్నోర్ చేస్తున్నావేంద్రా? మమ్మీ ఏమైనా అన్నదా? డాడీ ఏమైనా అన్నాడా? ఎగ్జామ్లో ఏదైనా ఫెయిల్ అయ్యా? కాదే, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను ఉన్నాను కదా. నీతో తిరిగినా, నీతో మాట్లాడినా మీ అన్నయ్య చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడే. అరే అయ్యో, ఎదవన్నారు ఎదవ, మా అన్నయ్యకి ఎలా తెలిసిందిరా? నన్ను అడుగుతావేంటే, నేను యేసుప్రభునా? చీ ఆపు, మీ డాడీ. మధ్యలో మా డాడీ ఏం చేశాడు? సరే సరే కూల్, ఇప్పుడు కాకపోతే రేపైనా తెలిసేదే కదా. నీకేమైనా కలెక్షన్ తెగిపోయిందా లేకుంటే చిప్పు దొబ్బిందా? తెలిసింది నీ ఇంటి పక్కల వాళ్ళకో, నీ ఎదురింటి వాళ్ళకో, నీ ఫ్రెండ్స్కో కాదే, మీ అన్నకి. వాడు మనిషిలా ఉన్న మృగమే వాడు. వాడు మృగమే, కానీ నా మాట మృగం రా. కనపడొద్దు, కనపడకుండా కలుద్దాం, కనపడకుండా తిరుగుదాం, ఓకే? కోమలి, నాకు అర్థం కాదు. కలుద్దాం, కిందకి రావే అంటే గద్దెత్తికెళ్ళే కోడిపిల్ల భయపడ్డావు. ఇప్పుడేంటి సడన్గా ఆడపులి పుట్టుకొచ్చింది? అది నేను చూడకముందు నిన్ను కలవడం అంటే కొంచెం కంగారు పడ్డాను. కాళ్ళు చేతులు వణికాయి. అసలు అవసరమా అని కలవడం అని అనిపించింది. చాలా భయపడ్డాను. అదే భయంతో కిందకి వచ్చి నిన్ను చూశాక అసలు నా భయం కూడా నాకు తెలియదు అన్నమాట. బికాజ్ నువ్వే నా బలం అండ్ బలహీనత అనిపించింది. దీన్ని ప్రేమంటారేమో. రే, అయినా మా అన్న వచ్చి బెదిరించాడని నన్ను ఇలా 1 వీక్ దూరం పెట్టావు. అయినా బెదిరించగానే భయపడడానికి చిన్న పిల్లాడువా నువ్వు? పెళ్ళి చేస్తే 2-3 పిల్లలు తండ్రి అవుతావు. ముఖం చూడు, కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళగా. మీ అన్న జస్ట్ వార్నింగ్ ఇచ్చుంటే 2 days తర్వాత వచ్చి మళ్ళీ నీతో మాట్లాడేవాడిని, కానీ కొట్టాడు. ఇంకోసారి తిరిగితే చంపేస్తా అని చెప్పాడు. ఇంకేం చేయమంటావు? ఈ మాట గుర్తుపెట్టుకో. మా అన్నే వచ్చినా, మా నాన్న వచ్చినా, పైనుండి ఆ దేవుడు వచ్చినా, నా నుండి నిన్ను, నీ నుండి నన్ను ఎవ్వరు దూరం చేయలేరు. నీకు ఇంత గట్టి నమ్మకం ఏంటి కోమలి? ఒక ఇంటిని నమ్మకం అనే పునాదితో కడతాం. ప్రేమ కూడా అలానే. ఒక ఇంటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుందేమో, కానీ ప్రేమకు కాదు. ఓకే, బాయ్. హలో సార్. ఏంటి పోలీస్ గారు, కాల్ దొంగకొచ్చింది? దొంగలిస్తే రాదా ఏంటి? ఏం దొంగతనం చేశామేంటి? నా మనసురా. ఈ ఫీల్ బాగుంది కోమలి. నీ కాల్ కోసం వెయిట్ చేయడం, నీ మెసేజ్ కోసం వెయిట్ చేయడం, నువ్వు మాట్లాడితే నీ వాయిస్ వినాలి అనిపించడం, నిన్ను చూడాలి అనిపించడం, నీ పక్కనే ఉండాలి అనిపించడం, నైట్ అయితే మన మెసేజ్లు చూసుకొని నీ డీపీ చూస్తూ పడుకోవడం, ఏదో అన్నీ కొత్తగా ఉన్నాయి, కానీ బాగుంది. నువ్వెంత ఫీల్ అవుతున్నావో నీ మాటల్లో చెప్పావు. నేనెంత ఫీల్ అవుతున్నానో నీకు చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. సరే, బాయ్ మరి.
దేవుడా, ఈ పిల్ల నా పెళ్ళంగా చెయ్యి. నాకు అర్థం కాదు కోమలి, నువ్వేమో తులసి మొక్కలో ఉంటావు, మీ అన్న ఏమో గాంజా మొక్కలో ఉంటాడు. పోయి పోయి వాళ్ళ ఇంట్లో నువ్వెలా పుట్టావే? ఏమో నాకేం తెలుసు, పోయి మా అన్నని అడుగుడు. ఏంటి? ఇల్లు గుర్తుకు రావట్లేదా? వెళ్ళిపోదాం మరి మా ఇంటికి. ఓరి దేవుడా, ఏంటే ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదా నీకు? రే రాజా, నీకు ఇంతకు ముందే చెప్తున్నా చంపేస్తామని, అయినా నా మాట వినకపోతేవి. నువ్వు నా చెల్లికి ఫోన్ చేశావో లేదా నా చెల్లి నీకు ఫోన్ చేసిందో నాకు తెలియదు. తరువాతి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఏయ్, నిన్ను ఇప్పుడు చంపేస్తున్నా గానీ పైకి వెళ్ళి దేవుడితో ఇలా చెప్పు, దేవుడా దేవుడా, కింద భరత్ అనేవాడు ఇప్పుడు ఉన్నాడు, వాడు మనిషే కాదు, అసురులకు పాండవులకు పుట్టినట్టు ఉంటాడు, వాడికి అసలు జాలి దయ అనేది లేదు, వాడిని చంపాలంటే చావే రావాలి. ఇలా చెప్పు, గుర్తుపెట్టుకో, నా పేరు భరత్.
ఏంటి వాడి కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు? వాడు ఇక రాడు. వాడిని తిరిగి దాని లోకానికి పంపించేశాను. ఇక నేను చెప్పిన సంబంధం చూసి పెళ్లి చేసుకో, అర్థమైందా? ఏం చేసావురా నా రాజ్యాన్ని? సార్ దీనికి రైటర్ అండ్ డైరెక్టర్ నేనే సార్. కృష్ణ తోట సత్యదాని మొత్తం ఓన్ కంటెంట్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీకు బెటర్ తీసి చూపిస్తాను సార్ మీకు. మిత్రమా, బెటర్ నాకు కాదు చూంచాల్సింది, ప్రజలకు చూంచాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. 10 తరాలు మాట్లాడుకుంటుంది సార్. ఆల్ ద బెస్ట్ రాజా.